తూర్పుగోదావరి జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో వీటీ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో కెరీర్ డెవలప్మెంట్ మీద ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎగ్జిబిషన్లో జిల్లా స్థాయి నుండి వివిధ పాఠశాలల నుండి ఉన్నత పాఠశాల నుండి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు చూస్తున్నటువంటి మొట్టమొదటి అంశము దానాపేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కెరీర్ డెవలప్మెంట్లో డాక్టరు, అలాగే ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి విధానము, అలాగే కెరీర్ ఫెస్ట్ 2025లో స్టార్ 25లో ఇక్కడ స్కిల్ కాంపిటీషన్స్లో వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే కంటిపూడి రామారావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల విద్యార్థులు కెరీర్ డెవలప్మెంట్, సివిల్ సర్వీసెస్, అలాగే న్యూట్రిషన్ అండ్ డైటేషన్, కెరీర్ రోడ్ మ్యాప్ వీటన్నిటిని కూడా తెలియజేస్తున్నారు. జ్యువెలరీ డిజైనర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వొకేషనల్ ట్రేడ్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇలాగ ఇన్సూరెన్సు ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తర్వాత స్టాల్ నెంబర్ 17లో అలాగే రోబో, ఇలాగ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ప్రస్తుత దశలో రోబో, జడ్పిహెచ్ఎస్ టెలికిచర్ల, అలాగే ప్రకాశరావు పాలెము నల్లజర్ల మండలం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, అలాగే స్కిల్ కాంపిటీషన్స్లో ఎస్ఆర్ జడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ అనపర్తి వాళ్ళు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు అగ్రికల్చరల్ వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటల్లో జరుగుతున్నటువంటి వివిధ ఆధునికమైనటువంటి పద్ధతులను ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమము. స్టాల్ 15లో ఇక్కడ ఈ పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల జిల్లా స్థాయిలో ఏ పాఠశాల అమ్మ మీది? జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ గాదరాడ నుంచి జడ్పిహెచ్ఎస్ గాదరాడ హై స్కూల్ నుండి కూడా రావడం జరిగింది. అలాగే స్కిల్ కాంపిటీషన్స్లో జడ్పిహెచ్ఎస్ కడియపులంక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వారు కూడా జడ్పిహెచ్ఎస్ కడియపులంక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కార్యక్రమాల్లో ఉంది. అలాగే స్కూల్స్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్స్లో వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రేడ్లో జడ్పిహెచ్ఎస్ సమగ్రగూడెము నిడదవోలు మండలం నుంచి కూడా రావడం జరిగింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, అలాగే శిక్షణ ఇచ్చేటటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అలాగే గవర్నమెంట్ హై స్కూల్ ఇన్నిస్పేట రాజమహేంద్రవరం వారు పిఎం శ్రీ స్కూలు అనేటువంటి ఒక బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలకి ఇక్కడ వీటీ డిగ్రీ కాలేజీ వేదిక అయింది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు తూర్పుగోదావరి జిల్లా వీటీ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం డిస్ట్రిక్ట్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్లో ఇలాగా పిఎం శ్రీ ఎన్ఆర్ జడ్పిహెచ్ఎస్ ప్లస్ దేవరపల్లి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులోనేమో స్కిల్లింగ్ యూత్ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ఆటోమోటివ్ అనేటువంటి స్కిల్ కాంపిటీషన్స్లో గర్ల్స్ హై స్కూల్ అనపర్తి వాళ్ళు, ఈస్ట్ గోదావరి వాళ్ళు స్టాల్ నెంబర్ 10లో మరి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అలాగే కెరీర్ డెవలప్మెంట్లో స్టాల్ నెంబర్ 9లో ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు, విద్యుత్తుని నీటిని సదుపాయాలు చేయాలి, ఇలాగే ఎస్టాబ్లిష్మెంట్, ట్రైనింగు, రెవెన్యూ, ఫ్లోరింగు, గ్రోయింగు అంటే నీటిని లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతులు, ఆటోమేటివ్ కెరీర్ జడ్పీ హై స్కూల్ పంగిడివారు ఏర్పాటు చేశారు. రాజానగరం మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ దివాన్ చెరువు స్కూల్ వారు కూడా వొకేషనల్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, అలాగే జడ్పిహెచ్ఎస్ శాటిలైట్ సిటీ వారు వొకేషనల్ ట్రైనింగ్లో ట్రేడ్, ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ అనేటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. జడ్పిహెచ్ఎస్ వడిసిలేరు వారు డిస్ట్రిక్ట్ లెవెల్ స్కిల్ కాంపిటీషన్లో స్కిల్ యూత్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలకి వేదిక అయ్యింది ఇక్కడ వీటీ డిగ్రీ కాలేజ్. వీటీ డిగ్రీ కాలేజ్ నుండి దానవపేట మున్సిపల్ హై స్కూల్ గణిత ఉపాధ్యాయుడు ప్రభాకర్ రావు.